వాతావరణానికి భూమండలానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కాలుష్య ఉద్గారాలలో కర్బన సంబంధిత వ్యర్థాలది ముఖ్య పాత్ర. ఈ కర్బన ఉద్గారాలు ప్రకృతిలోని రక్షణాత్మక వలయాలను ఛేదించేస్తున్నాయి, భూతాపాన్ని పెంచేస్తున్నాయి, ఓజోన్ పొరను తరిగించి పెను ప్రమాదానికే దారితీస్తున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగి సముద్ర మట్టాలు పెరిగి మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. వీటన్నింటికీ మానవ తప్పిదాలే ప్రధాన కారణం. పెరుగుతున్న ఉద్గారాలు, తరుగుతున్న అడవులు, కరిగిపోతున్న హిమాని నదాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పర్యావరణంలో ప్రతికూల మార్పులు భూతాపాన్ని పెంచి మనుగడకే సవాలు విసురుతున్నాయి. పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు సమస్యను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్, ఇతర ఉద్గారాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సూర్యకిరణాలు భూమి మీద పడి తిరిగి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఆ క్రమంలో గాలిలో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ సూర్యరశ్మిని నిలిపివేసి తిరిగి భూమి మీదకే ప్రసరించేలా చేస్తోంది. ఆ కారణంగానే గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అడ్డగోలుగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు భూమికి నష్టం కలిగిస్తున్నాయి. ప్రధానంగా హిమానీ నదాలను కరిగించి వేస్తున్నాయి. సముద్ర మట్టాలు పెరగడం వల్ల మాల్దీవులతో పాటు చాలా దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4వ వంతు ప్రమాదకర కాలుష్య ఉద్గారాలకు కారణం అమెరికా. ఎప్పుడూ ఇతర దేశాలకు నీతులు చెప్పడమే తప్ప పర్యావరణ హితానికి అమెరికా ఇప్పటివరకు చేసిందేమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా రూపొందిస్తున్న నియంత్రణా సూత్రాలు, నియమాలు తమకు వర్తించవన్న ధోరణి అమెరికాది. 1992 ధరిత్రి సదస్సు భూతాప సమస్య తీవ్రతను ప్రపంచం కళ్లకు కట్టింది. బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలను కనీసం 60% తగ్గించాల్సిన అవసరంపై శాస్త్రవేత్తలు గళమెత్తారు. 1997లో క్యోటో ప్రోటోకాల్ రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాలు దశల వారీగా ప్రమాదకర కాలుష్య కారకాలను తగ్గించుకోవడం, వర్ధమాన దేశాలకు కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం క్యోటో ఒప్పందం కీలకాంశాలు. వాటిలో ఏ ఒక్కటి ఈ దశాబ్దంలో పూర్తి స్థాయి ఆచరణకు నోచుకోలేకపోయాయి. అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు ఎలాంటి మద్దతు లభించటం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగి హిమానీ నదాలు కరగడం వల్ల సముద్ర మట్టాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. భూమి మీద 80% సముద్రమే. సముద్ర మట్టాలు పెరిగితే సమీప దేశాలన్నీ మునిగిపోతాయి. శిలాజ ఇంధనాలను ఇష్టరాజ్యంగా వాడుతూ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ లాంటి విష రసాయనాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాం. కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దేశాలు చిత్తశుద్ధితో దృష్టి పెట్టడం లేదు. భూతాపం కారణంగా ప్రపంచం అనేక విపత్తులను ఎదుర్కొంటోంది. అభివృద్ధి మందగిస్తోంది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితి ఎన్నోసార్లు ప్రపంచ దేశాలతో సదస్సులు నిర్వహించింది. ఉద్గారాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలని హద్దులు గీసింది. 1972లో స్టాక్హోమ్లో జరిగిన తొలి ఐరాస మానవ పర్యావరణ కార్యక్రమం మొదలు 2010 కోపెన్హాగన్, 2012 డర్బన్ సదస్సు వరకు ఎన్నో అంశాలపై లోతైన చర్చ జరిగింది. సాధించింది మాత్రం శూన్యం. భూతాపం పెరిగిపోవడానికి సంపన్న రాజ్యాల నిర్వాకాలే అసలు కారణం. 1850లో పారిశ్రామిక విప్లవం మొదలైంది మొదలు ఇప్పటి వరకు భారీగా బొగ్గు నిల్వల్ని, చమురు ఉత్పత్తుల్ని వినియోగించి పోటాపోటీగా భూతాపాన్ని పెంచేస్తున్నది సంపన్న రాజ్యాలే. పర్యావరణానికి చేటు చేస్తే కలిగే నష్టాలు 1992 నాటి రియో ధరిత్రి సదస్సు కళ్లకు కట్టింది. పర్యావరణ స్పృహ లోపిస్తే వచ్చే అనర్థాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రతి దేశానికి అనుభవ పాఠాలే. ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద సమస్య ఓజోన్ క్షీణత. వాయు పరిమాణంలో ఓజోన్ ఉన్నదే అత్యంత అల్పం. విచ్చలవిడిగా పెరుగుతున్న క్లోరోఫ్లోరో కార్బన్ల ధాటికి ఉన్న ఆ కొద్దిపాటి ఓజోన్ కూడా కనుమరుగవుతోంది. అందుకు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధృవాలే సాక్ష్యం. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -30 పైనే ఉంటాయి. అంటార్కిటికా పరిధిలోనైతే ఒక్కోసారి -90 దాకా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో సులభంగా ఓజోన్ విచ్ఛిన్నం జరుగుతుంది. అందుకే ఇక్కడి స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ జాడ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఓజోన్ పరిధి తగ్గితే ప్రమాదకర అతి నీలలోహిత కిరణాలను చేజేతులా ఆహ్వానించినట్టే.
ఆక్సిజన్ కు నవజాత ఆక్సిజన్ వచ్చి కలవడంతో ఓజోన్ గా రూపాంతరం చెందుతుంది. అయితే విచ్చలవిడిగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రభావంతో ఆక్సిజన్ తో నవజాత ఆక్సిజన్ బదులు ఇతర కాలుష్య కారకాలైన నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్ తదితరాలు ఆక్సిజన్ తో జతకూడుతుంటాయి. ఫలితంగా ఓజోన్ ఏర్పడకుండా ఆగిపోతోంది. మరో 25 ఏళ్లకి ఓజోన్ ఇంకా నాశనమవుతుందని శాస్త్రవేత్తల హెచ్చరిక. అదే జరిగితే ఋతుపవనాలు గతి తప్పుతాయి. చర్మ క్యాన్సర్, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం, కంటి సంబంధ వ్యాధులు పెరుగుతాయి. వాతావరణంలో మార్పులతో పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలు, సంక్షిప్తంగా ఓడిఎస్ల వల్ల మాత్రమే ఆ పొర తరిగిపోతోందని మొదట భావించారు. కానీ మరిన్ని కారకాలు ఓజోన్ రంధ్రాన్ని వేగంగా పెద్దది చేసేస్తాయని ఆలస్యంగానైనా గుర్తించారు. స్ట్రాటోస్పియర్ లో గ్రీన్ హౌస్ వాయువులు, ధూళి రేణువులు మందంగా పేరుకుపోతున్నాయి. ఇవి ఓడిఎస్ల కంటే ప్రమాదకరంగా మారబోతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తద్వారా ఓజోన్ పునరుద్ధరణకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతోంది. మానవ తప్పిదాల వల్లే ఓజోన్ క్షీణిస్తోంది. ఓజోన్ పొరకు రంధ్రం చేసే రసాయనాల వినియోగం తగ్గించడంలో దేశాలన్నీ దారుణంగా విఫలమవుతున్నాయి. క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం. శీతల యంత్రాల్లో ఎక్కువగా వీటిని వినియోగిస్తుంటారు. మోటార్ వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రసాయన వ్యర్థాలు కూడా రక్షణ కవచానికి చిల్లు పెట్టేవే. ఈ విషయంలో అమెరికా పెద్ద ముద్దాయి. అమెరికా సహా 12 యూరప్ దేశాలు ప్రపంచం మొత్తం మీద 300 క్లోరోఫ్లోరోకార్బన్లను విడుదల చేస్తున్నాయి. రసాయన ఎరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు ఓజోన్ క్షయానికి మరో కారణం. ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు కొన్ని రకాల రసాయనాలను నిషేధించాయి. అయినా ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఆ నిషేధాజ్ఞలు ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రపంచ దేశాలు మాటలకే పరిమితం. అంటార్కిటికాలో 16.17 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధి మేర ఓజోన్ రంధ్రం విస్తరించిన తీరును నాసా గతేడాది విశ్లేషించింది. మనకున్నది ఒక్కగానొక్క భూమి. దాన్ని కాపాడుకోవడం అందరి విధి. అలా కాదని ఎవరి దారు వారు చూసుకుంటే విలయానికి సిద్ధపడాల్సిందే.